అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనిచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతడి నుల్లసింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మకించుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించే వారిని చిక్కించుకొనును. దేవుడు వాక్యం నియమించున్నాడు. అడవి వేళల సారము చిరకరించుకున్నాడు. కొండలు ఆనందంలో నడుకట్లుగా ధరించుకొని ఉన్నాడు. పచ్చిక పట్టిన మందలను వస్త్రము వలె ధరించుకున్నది. లోయలు సస్యశ్యామలంతో కప్పబడి ఉన్నది. అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి. అన్నియు గానం చేయుచున్నవి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మనికి ఎల్లప్పుడూ ఉన్నట్లు మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకే పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో మహిమ కలుగునుగా. మహాపరిషుద్ధుడైన మా దేవానికి అనేకముగా వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి కాల సమయమందు నా ప్రభా నీ కుమారుడు రూపేసి యొక్క జన్మదిన వేడుక నిమిత్తము నైనా చిన్న మందగా కూడి నా ప్రభా నీ కుమారుని ఆశీర్వదించడానికి నా ప్రభా ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో నన్నాను ఉంటానని కలిగించిన దేవానికి నైనా ఇదిగో చిన్న మందగా కూడుకుని నా ప్రభా నీ కుమారుడు జన్మదిన ప్రార్థించుచుండగా నైనా నీ కుమారుడు నా ప్రభా రూపేసి నా ప్రభా గతించిన సంవత్సరం అంతా కాచి కాపాడి నైనా అది 5 సంవత్సరాలు కూడా నా ప్రభా నీ కుమారుని పట్ల నీ ప్రత్యేకమైన కాపుదల దీవెన దయచేస్తావు. నైనా ఎన్నో బలహీనతలు ఎన్నో అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పటికీ అవన్నీ కూడా నా ప్రభా నీ కుమారుని జయించి నైనా ఇదిగో మరి యొక్క నూతన సంవత్సరంలో కలిగేందుకు స్తోత్రములు. నీ కుమారునికి నా ప్రభా నైనా ఇదిగో సంవత్సరంలో దయాకీరకము ధరింపజేసి ఉన్నాను. నీ జాడ సారం ధరించలుచున్నది అన్నట్లుగా నైనా ఇదిగో ఈ సంవత్సరం అంతా కూడా నీ కుమారునికి ఆయుష్ కాలం అని కిరీటములు ఆరోగ్య కిరీటములు నీ కుమారునికి ధరింపచేయని దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నైనా జన్మదినము నా ప్రభా ఎంతో సంతోషకరమైనది కనుక నైనా ఈ సంతోషకరమైన జన్మదినము ప్రభు జరిపించుకోవటానికి నైనా కుటుంబ సమేతము కూడుకుని ఉన్నాం దేవానికి వందనాలు, స్తోత్రములు నా ప్రభా. ఇదిగో నైనా అన్నట్లుగా నీ కుమారుడు పుట్టుక ద్వారా ప్రభా నైనా కుటుంబంలో ఒక సంతోషాన్ని నింపిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఆనాడు నా ప్రభు యేసు జ్ఞానమందున వయస్సునందున ఎలాగైతే వదిలినారో అటు వదిలత నీ కుమారుడి పట్ల దయచేసి నా ప్రభ ఇదిగో నా ప్రభ నైనా ఈ కుమారునికి నా ప్రభు ఈ నూతన సంవత్సరము నా ప్రభు నీ కాపుదల దీవెన దయచేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ కాపుదల దీవెన దయచేయమని
నైనా ఇదిగో నా ప్రభు నీ కుమారునికి నా ప్రభు కుదిరిబాటుని నెమ్మదిని దయచేసి నాయన దేవుని ఎందు భయభక్తుల్లో నా ప్రభు ఎవరికల భాగ్యం దయచేయమని నేను ఆనాడు నా ప్రభు సమస్యలు ఎదిగి బలం పొందుతున్నట్లుగా నీ కుమారుడు కూడా ప్రభు ఎదిగే వయసు కనుక ఎదిగించి ఉండగా నాయన నీ కుమారుడు ఎదిగే వయసులో కాలమును నా ప్రభు పొందుకుని నైనా కుమారునికి నా ప్రభు నైనా చదువులు తెలివి జ్ఞానము జ్ఞాపశక్తిని దయచేయమని నా ప్రభుని కుమారుని పట్ల ప్రార్థిస్తూ ఉన్నాను. దేవునికి వందనాలు. ఆయన ఇల్లు నిమిత్తం జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో జరగబోయే కార్యక్రమం చేతులు తప్పదిస్తూ వేస్తున్నామని నడిపించుకున్నాము తండ్రి. మహోన్నతుడా, మహాగుండ, కృపదేవ, సర్వాధికారి, స్తోత్రార్హుడా, భుజలీడాన యేసయ్య, మీకు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా యేసయ్య రాపాక విజయరాజు గారికి శిరీష్ గారిని మీరు ప్రేమించి ఇచ్చిన తండ్రి చిన్న కుమారుడు విషయంలో అతని జన్మదిన విషయంలో కూడుకుని నీ నామాన్ని బట్టి ప్రార్థించుటకు మీరు ఇచ్చిన కృపా సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రం. ఆనాడు ప్రభా ఆది తల్లిదండ్రులైన ఆదాముతో అవ్వతో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపుడి అని వాగ్దానం చేశావు దేవా. అందుని బట్టి మీకు స్తోత్రములు. ఆనాడు మీరు చేసిన వాగ్దానమే వారికి రక్షణగా ఉంది. వారిని బట్టి ప్రభా నావాబును బట్టి అబ్రహామును బట్టి ఇస్సాకును బట్టి యాకోబును బట్టి ఇశ్రాయేలు జనాంగము బట్టి సార్వత్రిక జనాంగము, సార్వత్రిక క్రైస్తవ సంఘము ఇలాగున దేవా ఆనాడు అనాదిలో మీరు చేసిన వాగ్దానము నేడు ఫలిస్తుంది. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఆ వాగ్దానము ప్రభా ఇదిగోనైనా ప్రభా రాక విజయరాజు గారు